తరగతిలో మరి ఒక్కొక్క శ్లోకం అది మనం నిమిషం నిమిషార్థం వాజ్ఞానినో ధ్యాన చింతయ క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే అని చెప్పి, అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారు నిమిషం కానీ అర్నిమిషం కానీ ధ్యానం ద్వారా బ్రహ్మనిష్ట పొందడం వల్ల, అంటే ఆత్మస్థితి పొందడం వల్ల 1000 కోట్ల క్రతువులు చేసిన ఫలం వస్తుంది. అంటే ధ్యాన స్థితిలో ఉండడం వల్ల ఎంత గొప్ప ఫలితం వస్తుందో మరి శ్లోకంలో చెప్పబడింది. అంచేత ధ్యానం ఒక్కటే విశిష్టమైందని చెప్పబడిందని ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది అన్నమాట. అంచేత ధ్యానాన్ని తేలిగ్గా తీసేయకండి. ఇంచేతంటే ధ్యానం చేసే యోగి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మనే ధ్యానిస్తున్నాడు. ఆ పరమాత్మ అంటే ఎవరనుకుంటున్నారు? ముక్కోటి దేవతల కంటే, ఆ దేవుళ్ళ కంటే కూడా గొప్పవాడు కాబట్టి. అందరూ ఆయనలోనే ఉన్నారు. ఆయన్ని పట్టుకుంటే అందరినీ పట్టుకున్నట్టే. అంచేతే ధ్యానం చేసే యోగి అంత గొప్పవాడయ్యాడు. ఆ పని మనం చేస్తే మనము అంత గొప్పవాళ్ళమే.